యాక్చువల్ నేను ఆడిషన్ చేసింది జై క్యారెక్టర్ కి, ఓకే. తర్వాత సత్య క్యారెక్టర్ కూడా చేశాను. కానీ నాకు వచ్చింది ఆది చేయలేదు నేను, మిగతావన్నీ చేశాను. ఒక పాయింట్ లో ఆది చేశాను అండ్ రమ్య రాలేదన్నమాట. అంటే నాట్ హర్, ఒక అమ్మాయి ఎవరు లేరు, కాకపోతే డైరెక్టర్ నా ఆడిషన్ తీసుకోవాలి. సో నేను రమ్యది కూడా చేయాల్సి వచ్చింది. రమ్య ఆడిషన్ కూడా What? Like, no. Second. It's not like that. It's not like that. రమ్య ఆడిషన్ ఎలా చేసావురా? ఆది ఆడిషన్ తీసుకోవాలి, అమ్మాయి రావట్లే. అయితే నువ్వే రమ్య లాగా చేసి నేను ఇటు వచ్చి రమ్య చేసి, ఇటు వచ్చి ఆది చేసి, ఇటు వచ్చి రమ్య చేస్తే సార్ ఫుల్ నవ్వుకున్నట్టు. నేను చూడాలి. యా, ఐ వాంట్ టు. నాకు కూడా మనం షూట్ కెళ్ళిన వెంటనే నాగార్జున గారిని అడిగే ఫస్ట్ వీడియో నేనే అడిగాను, సార్ అమ్మాయి రావట్లేదు నేను చేసేస్తాను సార్ అంటే, చేస్తాను రమ్య డైలాగ్ కూడా గుర్తున్నాయి సార్. అది చేసినప్పుడు ఫుల్ నవ్వుకున్న డైరెక్టర్, ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. బట్ హీ టుక్ లాట్ ఆఫ్ ఆడిషన్స్. నేను చాలా సార్లు వచ్చాను ఆడిషన్ దగ్గరికి, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు ఆడిషన్ కి. బట్ ఎప్పుడైతే సెట్స్ లోకి వచ్చామో, వెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ హిస్ తన డైలాగ్స్, ఐ వాస్ ఫిక్స్, సత్య పర్ఫెక్ట్, అఖిల్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. తనే కాదు, వసంతిగా కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ కాస్టింగ్ చాలా చాలా ఎత్తికి ఏరి మరీ తీసుకున్నారు.